మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇటు జిల్లాలో ఉన్న శివాలయాలన్నీ కూడా శివనామస్మరణతో మారుమోగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న శివాలయాన్ని కూడా ఖమ్మంలో గుంటుమల్లేశ్వర స్వామి ఆలయం, అలాగే కూసుమంచిలో ఉన్న గణపేశ్వర ఆలయం, అటు తీర్థాల్లో ఉన్న శ్రీ గంగా సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో కూడా భక్తులు పొద్దున్న నుంచి కూడా ప్రత్యేక అభిషేకాలతో బిల్వార్చనతో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్న పరిస్థితి కనబడుతుంది. సో తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు శివాలయాలకు పోటెత్తారు. బిల్వార్చనలు క్షీరాభిషేకాలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. నదిలో పుణ్యస్థానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్న పరిస్థితి ఖమ్మం జిల్లా కనబడుతుంది. ఖమ్మం జిల్లా కూసుమంచిలోని గణపేశ్వర ఆలయంలో కూడా భక్తులు ఉదయం నుంచి కూడా ఎంతో ప్రాచీనమైన దేవాలయం కూసుమంచిలో గణపేశ్వర ఆలయం కూడా ఎంతో ప్రాచీనమైన ఆలయం కాగా అక్కడ కూడా భక్తులు పోటెత్తున్న పరిస్థితి కనబడుతా ఉంది. ఇటు నగరంలోని గుంటుమల్లేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అటు వైరా నియోజకవర్గంలోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో, అటు పెనుబల్ మండలం నీలాద్రి ఆలయాల్లో కూడా అభిషేకాలు వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు బారు తిరుగుతున్నారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల భాగంగా పరమేశ్వరుడు ప్రత్యేక అలంకరణతో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఆయా ఆలయ కమిటీ వారు ప్రత్యేక ఈ రోజు శివరాత్రి వేడుకల మధ్య ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కనబడుతుంది. సో ముఖ్యంగా ఖమ్మం రూరల్ మండలంలోని తీర్థాలలోని శ్రీ గంగా సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో దాదాపు ఈ రోజు 5 నుంచి 6 లక్షల మంది భక్తులు పోటెత్తే పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ కూడా అన్ని ఏర్పాట్లు అయితే ఆలయ కమిటీ వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనబడుతుంది. సో ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని గుంటుమల్లేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. గుంటుమల్లేశ్వర స్వామి ఆలయంలో ఉదయం తెల్లవారు నుంచి కూడా భక్తులు పోటెత్తిన పరిస్థితి కనబడుతుంది. ఇటు శివనామస్మరణతో ఆలయాలను కూడా శివనామస్మరణతో మారుమోగుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ప్రస్తుతం భక్తులు కూడా ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, బిల్వార్చనలు, క్షీరాభిషేకాలు, రుద్రాభిషేకాలు కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అసలు మహాశివరాత్రి అంటే శివుడు పార్వతులు వివాహం జరిగిన రోజు, అలాగే శివుడు ఈ రోజు శివ తాండవం ఆడతాడని చెప్పేసి కూడా పురాణాలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తంగా భక్తులు కూడా పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకొని వారికి కోరిన కోరికలు తీర్చారనే మన నమ్మకం కూడా భక్తుల్లో ఉంది. ఆలయంలో ఉన్నాము. ఆలయంలో అధికారులు కూడా మనకు, ఆలయ కమిటీ అధికారులు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారిగా మన ఆలయ ప్రధాన అర్చకులతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఒక్కసారిగా భక్తులు కూడా ఉదయం నుంచి ప్రత్యేక పూజలు అయితే నడుస్తా ఉన్న పరిస్థితి నుంచి కూడా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి భక్తులు పోటెత్తున్న పరిస్థితి కనబడుతోంది. ఒకసారి పోలీసు వారు కూడా భక్తుల్ని కంట్రోల్ చేసేందుకు పోలీసు సిబ్బంది కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. సో పూర్తిగా శివరాత్రి రోజున శివుడి యొక్క ప్రాముఖ్యత ఏంటి, అసలు శివరాత్రి పర్వదినం ఏ విధంగా వచ్చిందని పలు అంశాలు ఇక్కడ మనతో మాట్లాడడానికి ఆలయ ప్రధాన అర్చకులు మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారిగా ఆలయ ప్రధాన అర్చకులతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అయ్యా చెప్పండి, అసలు మహాశివరాత్రి పర్వదినం ఏ విధంగా వచ్చింది? మహాశివరాత్రి పర్వదినం రోజు శివుడికి ప్రత్యేక పవర్స్ కూడా ఉంటాయని చెప్పేసి అంటారు. అంటే శివుడు కారణ జన్ముడు అని చెప్పుకుంటారు. ఈ శివరాత్రి రోజు అసలు ఎలాంటి అభిషేకాలు జరుగుతాయి? శివుడికి ఉన్న ప్రాముఖ్యత అంటే గారు బోళాశంకరుడు భగవానుడు శ్రీ గుంటుమల్లేశ్వర స్వామి వేణువుల కీర్తనబడి హరహర మహాదేవ శంభో శంకర్ అంటే ఒక చెంబడి నీళ్లు పోసి పులకరించినటువంటి బోళాశంకరుడు 12 మాస శివరాత్రులు కలిస్తే 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి మహాశివరాత్రి అటువంటి పుణ్యమో, మహాశివరాత్రి అంత పుణ్యప్రదమైనది. ఈ మహాశివరాత్రి రోజు ఎవరైనా సరే స్వయంగా స్వామిని దర్శించుకుంటే వారి 1,000,000 జన్మల పుణ్యం లభిస్తుందని చెప్పి శాస్త్రవచనం. ప్రతి ఒక్క ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల నుండి భక్తులు ప్రత్యేకంగా దర్శించుకున్నారు. మరియు సాయంకాలం ఎదుర్కోలోత్సవం తదుపరి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవేతంగా జరపడుతుంది. మరియు రాత్రి 12 గంటలకు లింగోద్భోగాల అభిషేకం ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్క భక్తుడు కూడా దర్శించి స్వామి అనుగ్రహాన్ని పొందగలరు. శ్రీ గుంటుమల్లేశ్వర స్వామి దేవాలయం, ఖమ్మం స్వయం క్షేత్రం. హర హర నమః పార్వతీపదే హర హర మహాదేవ. ఓం నమః శివాయ. చూసారు కదా, మహాశివరాత్రి రోజు పురస్కరించుకొని ఉదయం నుంచే కూడా భక్తులంతా స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకునే పరిస్థితి కనబడతా ఉంది. స్వాయంత్రం కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవం, అలాగే రాత్రి 12 గంటలకు లింగోద్భవ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ చేసుకుంటామని చెప్పేసి కూడా ఆలయ ప్రధాన అర్చకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో కొంతమంది భక్తులు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. భక్తుల గురించి మాట్లాడదాం. వాళ్ళు అంటే ఎక్కడి నుంచి వచ్చారు, ఉదయం నుంచి కూడా భక్తులు క్యూలలో బారులు తీరి పరమశివుడిని దర్శించుకుంటారంటే మహాశివరాత్రి రోజున పరమశివుడిని దర్శించుకుంటే ఎనలేని పుణ్యఫలాలు వస్తాయని కూడా భక్తులు నమ్ముతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా ప్రతి సంవత్సరంలో శివరాత్రి మాస శివరాత్రి అంటారని, అలాగే శీతాకాలం లేదా వేసవికాలం ముందు వచ్చే శివరాత్రిని మహాశివరాత్రి అంటారు కూడా పురాణాలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మహాశివరాత్రికి శివుడు శివతాండవం చేస్తారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారిగా
కొంతమంది భక్తులు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. భక్తులు కూడా మాట్లాడడం, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, శివరాత్రి రోజున శివుని దర్శనం చేసుకుంటున్న పరిస్థితి ఏ విధంగా ఉంది, వాళ్ళు కోరిన కోరికలు ఏ విధంగా ఉందని చెప్పేసి మాట్లాడడానికి భక్తులు మాట్లాడుతున్న పరిస్థితి. ఒకసారి భక్తులు మనకు అందుబాటులో ఒకసారి మాట్లాడదాం. మీరు చెప్పండి, అంటే ఈరోజు శివరాత్రి ఉదయాన్నే శివుణ్ణి దర్శనం చేసుకుంటే ఎనలేని పుణ్యఫలాలు వస్తుంటారు. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ రోజు శివుణ్ణి దర్శనం చేసుకోవడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మేము శ్రీనివాస్ నగర్ నుండి వచ్చాము. ఈ రోజు శివుడి దర్శనం అయితేని మేము అనుకోలే క్రౌడ్ చూసి, కానీ మాకు దర్శనం అయింది. చాలా సంతోషంగా ఉంది. మనం అనుకుంటే చూడలేం, శివుడు మనల్ని చూడాలి అనుకుంటే చూస్తాం. మాకు చాలా సంతోషంగా ఉంది. మహాశివరాత్రి రోజున భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శనం చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు శివ పార్వతులు కళ్యాణం చేసుకున్న రోజుగా కూడా ఈ రోజు ప్రసిద్ధి గాంచింది. సో ఈ రోజు సాయంత్రం కూడా ఖమ్మం నగరంలోని గుంటుమల్లేశ్వర స్వామి ఆలయంలో శివ పార్వతుల కళ్యాణం కూడా జరుగుతుంది. శివపార్వతుల కళ్యాణానికి కూడా ఒక భక్తుడు స్వామివారికి పట్టు వస్త్రాలు కూడా సమర్పించారు. అంటే స్వామివారికి ఈ విధంగా పట్టు వస్త్రాలు సమర్పించడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని చెప్పేసి కూడా భక్తులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఒకసారి మనం భక్తులతో మాట్లాడదాం. సో సార్ చెప్పండి, స్వామివారికి ఈ రోజు పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఎలా అనిపిస్తుంది? అంటే శివుడికి ఏదైనా చేయాలంటే రాసి పెట్టారంటే శివుడు ఆజ్ఞలు చీమైన కుట్టదు అంటారు. సో మీకు ఈ రోజు పట్టు వస్త్రాలు సమర్పించడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? స్వామివారికి సేవ చేయడం మీకు ఎలా ఉంది? చాలా సంతోషకరమైన విషయం అండి ఇది. ఈ అవకాశం ఈసారి నాకు దక్కడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ఈ గుడి వారికి కూడా అందరికి, కమిటీ వారికి కానీ, భక్త బృందానికి కానీ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. యువ గారికి కానీ. అలాగే ఈ గుడి యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పాలంటే ఎంతో ప్రాచీనమైన గుడి. చాలా భక్తుల యొక్క కోరికలు ఎవరైనా ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందనే ఒక నానుడి ఉంది. కాబట్టి ఇక్కడ ప్రతిసారి శివరాత్రికి శివరాత్రి మహోత్సవాలు బ్రహ్మోత్సవాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి. ఈసారి కూడా అదే విధంగా మన తుమ్మల యుగంధర్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారి యొక్క ప్రోత్సాహంతో ఇక్కడ ఉన్న భక్త బృందం చాలా గొప్పగా నిర్వహిస్తున్నారు. కాబట్టి వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భక్తులందరూ కూడా చాలా చక్కగా అందరూ ఒక క్రమశిక్షణతో దర్శనం చేసుకుంటున్నారు. అలాగే మొత్తం చాలా అన్ని సదుపాయాలు ఇవాళ ఈ ఆలయ భక్త బృందం సమకూర్చారు. కాబట్టి అన్ని ఒక పద్ధతిలో జరుగుతుంది. కాబట్టి అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరియు ఈ యొక్క గుడి యొక్క ప్రాముఖ్యత నేను ప్రత్యేకంగా చెప్పాల్సినది ఏం లేదు, అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఇంత గొప్ప గుడి ఈ తెలుగు రాష్ట్రాల్లోనే మంచి మహాశివరాత్రికి తెలుగు రాష్ట్రాల్లో ఈ గుడి బాగా పేరు చెప్పుకోదగిన గుడి. కాబట్టి అందరూ దర్శించుకోవాల్సిందిగా, భక్తులందరూ కూడా ఒకసారి దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఖమ్మం నగరంలోని గుంటుమల్లేశ్వర స్వామి దేవాలయం చైర్మన్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారిగా చైర్మన్ కూడా మాట్లాడదాం. ఆ భక్తులు ఉదయం నుంచి కూడా ఎంతో మంది బారులు తిరుగుతున్నారు. కొంతమంది భక్తులు అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది విఐపి దర్శనం వల్ల కూడా కొంత ఇబ్బందులు పడతాయని చెప్పేసి కూడా భక్తులు చెప్తున్న పరిస్థితిలో భక్తుల సౌకర్యార్థం ఎటువంటి కార్యక్రమాలు ఇక్కడ అంటే ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకున్నారో ఒకసారి ఆలయ చైర్మన్ తెలుసుకుందాం. సార్, ఖమ్మం నగరంలో గుంటుమల్లేశ్వర స్వామి టెంపుల్ అంటే ఎంతో ప్రాచీనమైన టెంపుల్ గా ఆ పేరు ప్రఖ్యాతలు ప్రసాదించుకుని ఉంది. సో ఈ రోజు ప్రత్యేకంగా గుంటుమల్లేశ్వర స్వామి ఆలయంలో ఎంతో మంది భక్తులు బారులు తిరిగిన పరిస్థితి కనబడుతుంది. సో భక్తుల సౌకర్యార్థం ఎటువంటి ఏర్పాట్లు చేశారు? అంటే భక్తులకి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు ఏ విధంగా చేశారు సార్? ఓం నమః శివాయ. శ్రీ బ్రహ్మ సమేత గుంటుమల్లేశ్వర స్వామి దేవస్థానం ఖమ్మం పట్టణంలోనే అతి పురాతనమైనటువంటి శైవక్షేత్రం. ఇక్కడ కార్తీక మాసం కానీ, ఇటు మహాశివరాత్రికి కానీ, మహాశివరాత్రి రోజు కనీసం ఉదయం పూట ఒక 25 నుంచి 30,000 మంది వరకు వస్తుంటారు. సాయంత్రం కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో అలాగే ఒక 20-25,000 మంది ఇక్కడ గ్యాదర్ కావడం జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా క్యూ లైన్ సౌకర్యం, మంచినీటి సౌకర్యం, చలువ పందిళ్లు అన్ని ఏర్పాటు చేశాము. అందరూ ప్రశాంతంగా వచ్చి దైవ దర్శనం చేసుకుని ప్రశాంతంగా వెళ్ళడానికి తగిన ఏర్పాట్లు అన్ని రకాలుగా చేశాము. దానికి మాకు సహకరిస్తున్నటువంటి ఎండోమెంట్ వారు కానీ, ఇటు పోలీసు వారు కానీ మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళందరికీ సదా కృతజ్ఞతలు. ప్రశాంతంగా భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని ప్రశాంతంగా వెళ్ళాల్సిందిగా మేము కోరుతున్నాం. చూసారు కదా, పరమశివుడిని ఈ రోజు దర్శించుకుంటే ఎలమేని పుణ్యఫలం వస్తుందని చెప్పేసి కూడా అంటున్నారు. సో శివుడు మనకు అనుగ్రహం ఇవ్వాలి. శివుడు మనకు అనుగ్రహం ఇస్తేనే కనుక మనం ఆ శివుడిని దర్శనం చేసుకుంటాము. లేదంటే ఆ శివ దర్శనానికి మనకు అందుబాటులో ఉండదు అని చెప్పేసి కూడా భక్తులు నమ్ముతున్న ఆ పరిస్థితి. సో ఏదేమైనా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇటు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శివాలయాలు కూడా శివనామస్మరణతో మారుమోగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అటు ఖమ్మం జిల్లాలో ఖమ్మం నగరంలోని గుంటుమల్లేశ్వర స్వామి టెంపుల్ కావచ్చు, అలాగే కూసుమంచి మండలంలో ఉన్న గణపేశ్వర ఆలయం కావచ్చు, లేకుంటే పెనుగల్లో ఉన్న నీలాద్రి ఆలయం కావచ్చు, అటు తీర్థాల్లో ఉన్న సంగమేశ్వర స్వామి ఆలయం కావచ్చు, ఏ ఆలయాన్ని చూసినా
శివనామ స్మరణతోనే ఆలయాలు మారుమోగుతున్న పరిస్థితి కనబడుతుంది. మహాశివరాత్రి రోజున పెద్ద ఎత్తున భక్తులు శివుణ్ణి దర్శనం చేసుకోవడం ద్వారా వెళ్ళలేని పుణ్యఫలాన్ని కూడా పొందుతారని చెప్పేసి కూడా అయ్యగారు తన మాటల్లో క్లియర్ గా చెప్పిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సో శివరాత్రి రోజు భక్తులు అధిక సంఖ్యలో శివుణ్ణి దర్శనం చేసుకుంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.